అందరికీ నమస్తే అండి. వివేకానంద రెడ్డి గారి కేసులో ప్రపంచానికి, ప్రజలకు అండ్ వారి కుమార్తెకు, రాష్ట్రం మొత్తానికి అందరికీ తెలియాల్సిన నిజాలు ఒకే ఒక్క నిజమండి. ఒక్క గంట, ఆ తొలి గంటలో ఏం జరిగిందో తెలిస్తే చాలు. సో ఇందులో ఇది తెలిస్తే అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పాత్ర ఏమైనా ఉందా లేదా, వాళ్ళకు ప్రమేయం ఉందా లేదా అనేది కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఇందులో కొంత ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది, ఎక్కడో కొంత ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది అనమాట. అందుకే సునీత రెడ్డి గారు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూనే ఉన్నారు, ఫైట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆమె తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆమె వేసిన పిటిషన్ సారాంశం ఏమిటి అంటే, సో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటో, జగన్ పాత్ర ఏంటో తేల్చాలి, వివేక కేసులో తదుపరి దర్యాప్తునకు ఆదేశించండి. హైకోర్టును ఆశ్రయించిన సునీత, మరణ వార్త ఉదయం 5:30కే జగన్ భారతికి తెలిసిందని అజయ్ కల్లం స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇట్లా ఆమె నిన్న వేశారనమాట పిటిషన్. సో ఆమె పిటిషన్ వేయడానికి కారణం ఏమిటి, అసలు వివేకానంద రెడ్డి గారి కేసు ఈ ఘటన జరిగిన రోజు ఏమైంది అనేది ఒకసారి మనం చూద్దాం. నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి 5:30కి ఎలా తెలిసింది, అసలు వివేకానంద రెడ్డి గారి మరణ వార్త బయటకు వచ్చిందే 6:25 గంట. సో మీకు ఎలా తెలుసు అంటే ఒకసారి మీరు దీనికి సంబంధించి కొన్ని బేసిక్ మనం పరిశీలించాల్సినవి. ఫస్ట్ వివేకానంద రెడ్డి గారి పిఏ ఎంవి కృష్ణారెడ్డి అప్పటి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ చూడండి మీరు. 15/3/2019 అంటే ఆ ఘటన జరిగిన రోజు టు సర్కిల్ ఇన్స్పెక్టర్ పులివెందుల ఎంవి కృష్ణారెడ్డి వ్రాయినది ఏమనగా, నేను ఈరోజు తెల్లవారుజామున 5:30 AM వైఎస్ వివేకానంద రెడ్డి సార్ ఇంటి దగ్గరికి వెళ్ళినాను. కానీ అప్పటికే సార్ నిద్ర లేవలేదు. నాకు అర్ధగంట సేపు పేపర్ చదివిన తర్వాత వైఎస్ సౌభాగ్యమ్మ గారికి ఫోన్ చేసి సార్ లేవలేదు కావున సార్ని లేపుతాను అని చెప్పినాను. అందుకు సౌభాగ్యమ్మ సార్ రాత్రి లేటుగా వచ్చి ఉంటారు కావున నిద్ర లేపవద్దు అన్నారు. తర్వాత అర్ధగంటకు వంట చేసే లక్ష్మి మరియు వారి కుమారుడు ప్రకాష్ వచ్చినారు. అప్పుడు నేను లక్ష్మితో సారు అరుస్తారు, సార్ని లేపమని చెప్పినాను. లక్ష్మి ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు అని చెప్పింది. తరువాత నేను పోయి పిలిచినాను కానీ అప్పటికీ లేవలేదు. తరువాత మా వాచ్మెన్ రంగన్నతో కలిసి స్లైడ్ డోర్ తెరిచి లోపలికి వెళ్ళినప్పటికీ బెడ్రూమ్లో డోర్ కూడా ఓపెన్గా ఉన్నది. బెడ్రూమ్ దగ్గర బ్లడ్ దాదాపు 2 లీటర్లు ఉన్నది. 2 లీటర్ల బ్లడ్ ఉంది లోపల సార్ రూమ్లో. సో సార్ ఏమో ఇలా చనిపోయి పడున్నారని చెప్పారు. సో ఇక్కడ టైమింగ్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆయన చెప్పింది ఉదయం 5:30కు నేను వెళ్ళాను, చూశాను, లేవలేదు. అర్ధగంట సేపు పేపర్ చదివాను, ఆ తర్వాత సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాను, అర్ధగంట తర్వాత లేపమన్నారు. అంటే 6:25 అనుకోండి, లేదా 6:30. అంటే అరగంట సేపు 5:30కి వెళ్ళాడు, అరగంట పేపర్ చదివాడు. పేపర్ చదివిన తర్వాత సౌభాగ్యమ్మకు ఫోన్ చేస్తే ఇంకో అరగంట ఆగమన్నారు, అంటే 6:30 కదా. సో ఈ తర్వాత దీనికి బలం చేకూర్చే మరో అంశం. సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే, ఆయన ఫస్ట్ ఇచ్చిన ఫిర్యాదు ద్వారా 6:30కి బయటకు వచ్చింది విషయం. ఆయన బయటకి చెప్పాడు, వివేకానంద రెడ్డి గారి అల్లుడు రాజశేఖర రెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు ఇలా జరిగింది అని. అదే ఆ కంప్లైంట్లో ఆయన రాశాడు. సో ఆ కంప్లైంట్ కాసేపు పక్కన పెడితే, అజయ్ కల్లం రెడ్డి గారు ఆయన సిబిఐ విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. క్వశ్చన్ ఏంటంటే, దేర్ ఈజ్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ సచ్ ఎ డిస్కషన్ మీటింగ్ వాజ్ హెల్డ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ 15/3/2019. కెన్ యూ కైండ్లీ టెల్ అస్ అబౌట్ అంటే సిబిఐ వాళ్ళు వేసిన క్వశ్చన్. దానికి అజయ్ కల్లం రెడ్డి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ద మీటింగ్ ఐ రిమెంబర్డ్ commenced at around 5 AM in the morning at the residence of Sri YS Jaganmohan Reddy house at Lotus Pond, Hyderabad. I was present along with Krishna Mohan Reddy, who is presently OSD CM Jaganmohan Reddy, and D. Krishna, Special Secretary to CM presently, and Samba Shiva Reddy, etc. The meeting was held in the presence of Sri YS Jaganmohan Reddy while discussions are going on at around 5:30 AM. An attendant knocked the door and informed Jaganmohan Reddy that Amma ante Bharati garu was calling him upstairs. YS Jaganmohan Reddy went out and returned after 10 minutes to the meeting hall. While standing only, he informed that his uncle Vivekananda Reddy is no more. We were shocked to hear this. We all got up and suggested Jaganmohan Reddy to get ready and going to Kadapa. అంటే 5:30కి
భారతి గారు పిలిచారు, జగన్మోహన్ రెడ్డి గారు పైకి వెళ్ళారు, 10 నిమిషాల తర్వాత కిందకు వచ్చి మాకు చెప్పారు. అంటే అక్కడ ఎంవి కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదేమో 6:30కి మేము చూసాము, మాకు తెలిసింది, వెంటనే వాళ్ళ అల్లుడికి ఫోన్ చేసి చెప్పామని. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికేమో 5:30కి చెప్పారని ఇక్కడ స్టేట్మెంట్, సిబిఐకి అజయ్ కల్లం గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఇక్కడ సిబిఐ వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్లో కూడా ఇంకొంచెం డీటెయిల్డ్గా ఉంది. మీరు తర్వాత సిబిఐ వాళ్ళు వేసిన ఛార్జ్ షీట్ చూడండి. The lights of the house were still off and door were closed. Thereafter, MV Krishnareddy started reading newspaper. After waiting for some time, MV Krishnareddy made a call from his mobile phone to Saubhagyamma on her అని చెప్పి 5:58. సో ఇది సిబిఐ వాళ్ళు ఎంవి కృష్ణారెడ్డి ఫోన్ కాల్ డేటా, సౌభాగ్యమ్మ ఫోన్ కాల్ డేటా, ఇవన్నీ ఫోన్ కాల్ డేటాలు పరిశీలించి ఆ టైం రికార్డ్ చేసుకొని మరి వాళ్ళు ఇచ్చిన చార్జ్ షీట్ ఇది. సో ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి ఏ టైంలో ఫోన్ వెళ్ళింది, 5:58:11. సో అక్కడ ఎంవి కృష్ణారెడ్డి ఏం చెప్పాడు, ఫస్ట్ 5:30కి నేను వచ్చి లేపాను, లెగలేదు, చూశాను లెగలేదు, అరగంట పేపర్ చదివి సౌభాగ్యమ్మకి ఫోన్ చేశాను అన్నాడు. అంటే టైం మ్యాచ్ అవుతుంది. ఇక్కడ కాల్ రికార్డ్ కూడా టైం మ్యాచ్ అవుతుంది. 5:58, 5:58:11 అంటే సుమారుగా అరగంట. సో ఇంటిమేటెడ్ దట్ హర్ వైఎస్ వివేకానంద రెడ్డి నాట్ వేకెన్ అప్ అని చెప్పి మొత్తం రాశారనమాట ఇక్కడ. సో దీనిలో మళ్ళీ సెకండ్ పేజ్ చూడండి. సో చార్జ్ షీట్లో ఇట్ ఈజ్ రివీల్డ్ దట్ ఆఫ్టర్ సీయింగ్ ద సస్పిషియస్ డెత్ ఆఫ్ వైఎస్ వివేకానంద రెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి మేడ్ ఏ కాల్ ఫ్రమ్ హిజ్ మొబైల్ నెంబర్ సో అండ్ సో టు రాజశేఖర్ రెడ్డి, son-in-law of the వైఎస్ వివేకానంద రెడ్డి, at his mobile phone 9966 so and so at 6:15, 6:15. సో అంటే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు అని బయట ప్రపంచానికి తెలిసినది 6:15. మొదటి ఫోన్ కాల్ చేసింది ఎంవి కృష్ణారెడ్డి. ఎవరికి చేశారంటే వివేకానంద రెడ్డి గారు అల్లుడు రాజశేఖర్ రెడ్డికి. సో ఇక్కడ మరో విషయం, సో మొదటి ఫోన్ కాల్ అలా వచ్చింది. అండ్ ఎంవి కృష్ణారెడ్డి చూసినప్పటికే రక్తపు మడుగు ఉంది, 2 లీటర్ల రక్తం ఉంది అని చెప్పాడు ఆయన. కానీ సాక్షిలో అప్పటికే గుండెపోటుతో చనిపోయాడు అని వచ్చింది. సొంత కుటుంబ సభ్యుడు చనిపోయినప్పుడు 2 లీటర్ల రక్తం కళ్ళెదురుగా కనిపిస్తున్నప్పుడు ఆ పత్రికలో లేదా ఆ ఛానల్లో గుండెపోటుతో చనిపోయాడని ఎలా రాస్తారు? సో ఇక్కడ అనుమానాలు వస్తున్నాయా లేదా? అనుమానించాల్సిన అంశమా కాదా? ఇదే ప్రపంచం మొత్తానికి డౌట్, అదే ప్రజలందరికీ డౌట్. అదే కళ్ళెదురుగా 2 లీటర్ల రక్తం పెట్టుకొని అరగంట ముందే చనిపోయిన విషయం తెలుసుకొని అదొకటి తప్పు, అదొకటి అనుమానం. ప్లస్ 2 లీటర్ల రక్తం అక్కడ ఉన్నా సరే గుండెపోటు అని సాక్షి సొంత మీడియాలో వార్తేసి బయట ప్రపంచానికి లేదు లేదు ఇది రక్తపు పోటు, చంపేశారు ఎవరో అని తెలిసిన తర్వాత చంద్రబాబు గారే చంపేశారని మాట మార్చి, సో ఇదంతా చూసారా ఎంత మాయాజాలమో, ఎంత మాయో. సో అందుకే ఈ కేసులో, వివేకానంద రెడ్డి గారి కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుమానాలంటే, ఆయన పాత్ర మీద అనుమానాలంటే ఇవే. దీనికి సమాధానాలు కావాలి. ఎందుకంటే సాక్షి చైర్మన్ ఎవరో అందరికీ తెలుసు, అండ్ అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుసు, ఆ కుటుంబ పెద్ద ఎవరో అందరికీ తెలుసు, టైమింగ్స్ కూడా మ్యాచ్ అవుతున్నాయి. అందుకే సునీత గారు అంతగా ఫైట్ చేస్తున్నారనమాట. సో ఆమె పోరాటానికి న్యాయం జరగాలని అందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ.